బొమ్మల కథలు. ఒక గ్రామంలో ఆ సంవత్సరం ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. చెరువులు, బావులు అన్నీ ఎండిపోయాయి. పశువులకు తాగడానికి గుక్కెడి నీరు కూడా దొరకని పరిస్థితి ఉంది. పగటిపూట బయట అడుగుపెట్టాలంటేనే ఊరి జనం భయపడిపోతున్నారు. కాని ఆ గ్రామం మధ్యలో మాత్రం ఒక వింత జరుగుతూ ఉండేది. ఆ ఊరి మధ్యలో ఎన్నో వందల సంవత్సరాల నాటి ఒక మహావృక్షం ఉండేది. ఆ చెట్టు చుట్టుపక్కల వాతావరణం ఎప్పుడూ ఎంతో చల్లగా ఉండేది. ఆకాశం నుండి సన్నని మంచు కురుస్తున్నట్లుగా ఆ చెట్టు కింద అడుగుపెట్టగానే శరీరానికి ఎంతో హాయిగా అనిపించేది. ఆ చెట్టాకులు ఎప్పుడూ పచ్చగా నిగనిగలాడుతూ ఉండేవి. దాని పండ్లు ఎంతో మధురంగా అమృతంలా ఉండేవి. పేద రైతులు, కూలీలు పగలంతా ఎండలో కష్టపడి ఆ చెట్టు నీడకొచ్చి సేద తీరేవారు. ఆ చెట్టు పండ్లను తిని తమ ఆకలి తీర్చుకునేవారు. ఒకరోజు ఆ చెట్టు కింద పేద రైతైన రామయ్య తన తోటి పనివాడైన ముత్తయ్యతో ఇలా అంటాడు. ఏమయ్యా ముత్తయ్య, ఈరోజు ఎండ మరీ మండిపోతుంది. పొలంలో పనిచేస్తుంటే ప్రాణం పోయినంత పనైంది. ఈ ఒక్క రోజుకి పంచాలు, ఇక నా వల్ల కాదు. నిజమే రామయ్య, నువ్వన్నట్టు ఈ ఎండలకి తట్టుకోవడం మనుషుల వల్ల అయ్యే పని కాదు. దేవుడి దయ వల్ల మన ఊరి మధ్యలో ఈ మహావృక్షం ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే మనలాంటి పేదవాళ్ల పరిస్థితి ఏమైపోయేదో ఊహించడానికే భయంగా ఉంది. అవును ముత్తయ్య, ఎంతటి ఎండలో అయినా సరే ఈ చెట్టు కిందికి రాగానే ఆ ఎండవేడంతా మాయమైపోతుంది. పైన ఆకాశం నుంచి పడుతున్న ఈ సన్నని మంచు బిందువులు చూస్తుంటే దేవుడే స్వయంగా మన కోసం ఈ చల్లదనాన్ని పంపించినట్లు అనిపిస్తుంది. ఆ పైన ఈ చెట్టు పండు తింటే కడుపు నిండిపోతుంది. మనలాంటి పేదలకు ఇంతకంటే ఏం కావాలి? అలా ఉండగా ఆ ఊరికొక జమీందారున్నాడు. అతని పేరు భూపతి. అతనికి ఆ ఊరిలో సగానికి పైగా భూములున్నాయి. ఎంతో పెద్ద భవంతి. కాని అతనికి స్వార్థం, దురాశ చాలా ఎక్కువ. తనకు నచ్చిన వస్తువు ఏదైనా సరే అది తన సొంతం కావాలి అని అనుకునే రకం. ఒకరోజు మధ్యాహ్నం జమీందారు భూపతి తన సేవకుడు వీరయ్యతో కలిసి పొలాల పర్యవేక్షణ ముగించుకుని గుర్రబండి మీద తిరిగొస్తున్నాడు. ఎండ తీవ్రతకు జమీందారు విలవిల్లాడిపోతున్నాడు. అప్పుడు భూపతి వీరయ్యతో ఇలా అంటాడు. వీరయ్య, ఈ ఎండెంటిలా ఉడికించేస్తోంది. నా భవంతికి చేరుకునే లోపు నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి. బండిని కాస్త వేగంగా తోలమని చెప్పు. ఈ వేడిని నేను భరించలేకపోతున్నాను. అయ్యా, పశువులు కూడా ఎండకు నీరసించిపోయాయి. అంత వేగంగా వెళ్ళలేవు. అదిగో అక్కడ ఊరి మధ్యలో ఉన్న పెద్ద చెట్టు కనిపిస్తోంది కదా, అది చాలా వింతైన చెట్టయ్యా. అక్కడెప్పుడు చల్లగా మంచు కురుస్తున్నట్టుంటుంది. ఊరి జనమంతా అక్కడే సేద తీరుతున్నారు. మీరు కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుంటే మీ అలసట తీరిపోతుంది. అది వినగానే భూపతి సరి అని చెప్పి ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. బండి దిగి ఆ చెట్టు నీడలోకి అడుగుపెట్టగానే అతని ఆశ్చర్యానికి అవధుల్లేవు. బయట ఉన్న ఎండవేడి ఒక్కసారిగా మాయమైపోయింది. చల్లటి గాలి, సన్నగా రాల్తున్న మంచు తుంపర్లు అతని శరీరాన్ని తాకాయి. భూపతి ఆశ్చర్యంతో, ఆహా, ఎంత అద్భుతం! వీరయ్య, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నా భవంతిలో ఉన్న వందలాది విసనకర్రలు కూడా ఇంత చల్లటి గాలినివ్వలేవు. ఇది సాధారణమైన చెట్టు కాదు, దైవ సమానమైన చెట్టు. ఇంతలో ఒక పండు రాలి భూపతి చేతిలో పడుతుంది. అతను దాన్ని తిని మైమర్చిపోతాడు. అద్భుతం! ఈ పండు రుచి నేను నా జీవితంలో ఎక్కడా చూడలేదు. ఇంతటి చల్లదనం, ఇంతటి మధురమైన పళ్ళిచే ఈ వింత చెట్టు కేవలం నా సొంతమై ఉండాలి. ఈ పేదవాళ్లు, కూలీలు ఈ చెట్టు నీడను కూర్చోడానికి వీల్లేదు. నేను ఈ ఊరికి యజమాన్ని. ఊర్లో ఉన్న ప్రతి అద్భుతమైన వస్తువు మీద నాకే పూర్తి అధికారం ఉంది. అయ్యా, క్షమించండి. ఇది ప్రకృతి ఇచ్చిన వరం. ఎండకు మాడిపోయొచ్చే బాటసార్లకు, పొలంలో కష్టపడే రైతుల కోసమే దేవుడు ఈ చెట్టునిక్కడ మొలిపించుంటాడు. దీన్నందరూ అనుభవించాలి గాని సొంతం చేసుకోకూడదయ్యా. జనం చాలా బాధపడతారు. నోర్మోయ్, నేను జమీందార్ని. నా నిర్ణయాన్ని ఎదిరించే హక్కు నీకు లేదు. ఈ రోజే పనివాళ్ళని పిలిపించు. ఈ చెట్టు చుట్టూ ఎవ్వరూ లోపలికి రాలేని విధంగా చాలా ఎత్తైన రాతి గోడ నిర్మించాలి.
ఆ గోడకు ఒక పెద్ద ఇనుప తలుపు వేసి దాని తాళం నా దగ్గరే ఉండాలి. ఈ చెట్టు చల్లదనం, ఈ పండ్లు కేవలం నాకు, నా కుటుంబానికి మాత్రమే దక్కాలి. అలా అనగానే జమీందారు ఆజ్ఞను కాదనలేక వీరయ్య పనివాళ్లని పిలిపించాడు. ఆ ఊరు రైతులు రామయ్య, ముత్తయ్య లాంటి వాళ్లు జమీందారు కాళ్ల మీద పడి ఎంతో బ్రతిమలాడారు. అయ్యా జమీందార్ గారు, దయచేసి అలా చేయకండి. ఈ చెట్టు నీడే మాకు ప్రాణాధారం, ఈ పండ్లే మాకు ఆహారం. దాని చుట్టూ గోడ కట్టి మేమెండకు మాడిపోతాం. దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి అయ్యా. ఏయ్, మీ అందరికీ ఎంత ధైర్యం! నా ఎదురు నిలబడి వాదిస్తారా? ఈ భూమి నాది, ఈ చెట్టు నాది. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేకపోతే మీ అందరినీ ఊళ్ళోంచి వెళ్ళగొడతాను. అలా అనగానే జమీందారు బెదిరింపులకు భయపడి జనం కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాత్రికి రాత్రే ఆ వింత చెట్టు చుట్టూ ఒక పెద్ద రాతి గోడను నిర్మించారు. ఒక పెద్ద తలుపు పెట్టి దానికి తాళం వేశారు. జమీందారు ఎంతో ఆనందంగా ఆ తాళం చెవిని తన పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ఆ చెట్టు కింద చల్లని గాలిలో విశ్రాంతి తీసుకోవాలని ఎంతో ఆశగా గోడ దగ్గరికెళ్లాడు. పక్కనే వీరయ్య కూడా ఉన్నాడు. తాళం తీసి లోపలికి అడుగుపెట్టారు. కాని అక్కడ దృశ్యం చూసి జమీందారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. భూపతి కంగారుగా, ఏంటిది? ఇదంతా ఏంటి? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నిన్నటి వరకు ఎంతో పచ్చగా కళకళ్లాడుతున్న ఆ మహావృక్షం ఒక్క రాత్రిలో పూర్తిగా ఎండిపోయింది. ఆకులన్నీ రాలిపోయి నేలమీద పడున్నాయి. ఒక్క పండు కూడా లేదు. అక్కడ ఎటువంటి చల్లదనమూ లేదు, మంచు కురవడమూ లేదు. బయట ఎంతటి వేడి ఉందో ఆ గోడ లోపల కూడా అంతే ఉక్కపోతగా ఉంది. ఆ వింత చెట్టు ఒక సాధారణ ఎండిపోయిన కర్రలా మారిపోయింది. చూసారా అయ్యా, ప్రకృతి ఎప్పుడూ అందరి మేలు కోరుకుంటుంది. స్వార్థంతో దాన్ని బంధించాలని చూస్తే అది ఇలాగే ప్రాణం కోల్పోతుంది. మీరు చేసిన పని వల్ల దేవుడు ఆగ్రహించాడు. అందుకే ఈ చెట్టు ఎండిపోయింది. భూపతి నిరాశగా, ఛీ, నా కర్మ! ఇంత డబ్బు ఖర్చు పెట్టి గోడ కట్టిస్తే ఇది ఎండిపోయిందా? పనికి మాలిన చెట్టు. పదండి వెనక్కి, భవంతికి వెళ్ళిపోదాం. కనీసం నా భవంతిలో అయినా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాను అనుకుంటూ జమీందార్ తన భవంతికి చేరుకున్నాడు. కాని అతనికి అసలు శిక్ష అప్పుడే మొదలైంది. అతను తన గదిలోకి అడుగుపెట్టగానే భరించలేని వేడి మొదలైంది. బయట ఉన్న ఎండకంటే 10 వేడి అతని గదిలో ఉంది. అతను కూర్చునే కుర్చీ, పడుకునే మంచం అన్నీ కాలిపోతున్నట్లుగా వేడెక్కాయి. భూపతి చెమటలు తుడుచుకుంటూ, రేయ్ వీరయ్య, సేవకులందర్నీ పిలు. పెద్ద పెద్ద విసర కర్రలతో గాలి విసరండి. నా శరీరం కాలిపోతోంది. నా గది ఎందుకింత నిప్పుల కొలిమిలా మారిపోయింది? అలా అనగానే సేవకులొచ్చి గాలి విసురుతున్నారు. కాని వాళ్లు విసిరే గాలి కూడా వేడి సెగల్లా తగులుతోంది. జమీందార్ బాధం చూసి తడి వస్త్రాలను తెచ్చి అతని ఒంటిమీద కప్పారు. కాని క్షణాల్లో ఆ వస్త్రాలు పూర్తిగా ఎండిపోయాయి. మట్టి కుండల్లోని చల్లటి నీరు తెచ్చి అతని మీద పోశారు. కాని ఆ నీరు కూడా వేడి నీళ్లలా మారిపోయింది. జమీందార్కు ఊపిరాటం కష్టంగా మారింది. జమీందారు బాధతో మూలుగుతూ, అబ్బా, నా వల్ల కావడం లేదు. ఈ వేడి నన్ను కాల్చేస్తోంది. నా దగ్గర ఇన్ని వందల బంగారు నాణేలున్నాయి. ఇంత విశాలమైన భవంతుంది. కాని నన్ను నేను ఈ వేడి నుండి రక్షించుకోలేకపోతున్నాను. నాకెందుకు ఈ కర్మ పట్టింది? అయ్యా, తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను. నిన్నటి వరకు ఆ చెట్టు ఊరి జనం అందరికీ ఎంతో మేలు చేసింది. మీరు మీ స్వార్థం కోసం, కేవలం మీకు మాత్రమే సొంతం కావాలనే దురాశతో దాని చుట్టూ గోడ కట్టారు. ఆ పచ్చని చెట్టుని బంధించారు. అందుకే ప్రకృతి మీకు శిక్ష విధించింది. పేదవాళ్ల కడుపు కొట్టిన పాపం ఊరికే పోదయ్యా. దేవుడిచ్చిన వనరులని అందరితో పంచుకోవాలి కాని దాచుకోకూడదు. మీరు చేసిన తప్పుని సరిదిద్దుకుంటేనే ఈ మంటల నుండి మీకు విముక్తి కలుగుతుంది. అది వినగానే వీరయ్య మాటలతో జమీందార్కు తన తప్పు ఏంటో తెలిసొచ్చింది. కనువిప్పు కలిగింది. ఆ బాధలో అతనికి పేద రైతుల ముఖాలు గుర్తుకొచ్చాయి. తన దురాశ వల్ల ఎంతటి ఘోరం జరిగిందో అర్థమైంది. భూపతి పశ్చాత్తాపంతో, వీరయ్య, నువ్వు చెప్పింది అక్షరాల సత్యం. నా కళ్ళు తెరిపించావు. నా దగ్గరున్న సంపదను చూసుకుని గర్వంతో
దేవుడి సృష్టిని బంధించాలనుకున్నాను. నా తప్పు నాకు తెలిసొచ్చింది. వెంటనే పనివాళ్ళని పిలు. ఆ చెట్టు చుట్టూ నేను కట్టిన రాతి గోడను ఒక్క రాయి కూడా మిగలకుండా నేలమట్టం చేయించండి. ఆ చెట్టు చుట్టూ ఉన్న కంచెను కూడా తొలగించండి. అలా అనుకుంటూ ఉండగా జమీందార్ ఆజ్ఞతో వెంటనే పనివాళ్లు వెళ్లి ఆ రాతి గోడని కూల్చేశారు. ఇనప తలుపుల్ని తీసేశారు. ఊరి జనమంతా అక్కడికి చేరుకున్నారు. గోడ పూర్తిగా కూలిపోయి బయట గాలి ఆ చెట్టును తాకిన వెంటనే ఒక పెద్ద అద్భుతం జరిగింది. ఎండిపోయి నిర్జీవంగా ఉన్న ఆ మహావృక్షం రెక్కలు విప్పుకున్నట్లుగా ఒక్కసారిగా పచ్చదనాన్ని సంతరించుకుంది. క్షణాల్లో ఆకులన్నీ మొలిచాయి. కొమ్మల నిండా తీయని పండ్లు అక్కడున్నవారికి దర్శనమిచ్చాయి. మళ్లీ ఆకాశం నుండి చల్లని మంచు తుంపర్లు రాలడం మొదలైంది. ఆ చల్లని గాలి ఊరంతా వ్యాపించింది. అదే సమయంలో భవంతిలో బాధపడుతున్న జమీందారు గదిలో కూడా ఆ చల్లని గాలి ప్రవేశించింది. అంతవరకు ఉన్న భరించలేని వేడి ఒక్కసారిగా మాయమైపోయింది. అతను వెంటనే పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరకొచ్చాడు. అక్కడ ఆనందంగా ఉన్న రైతుల్ని, ఊరి జనాన్ని చూశాడు. భూపతి చేతులు జోడించి, రామయ్య, ముత్తయ్య, ఊరి పెద్దలందరికీ నా నమస్కారం. నన్ను క్షమించండి. నా స్వార్థంతో మీకెంతో ద్రోహం తలపెట్టాను. ప్రకృతి సంపద అందరిది అని మర్చిపోయి నా దురాశతో దాన్ని నా సొంతం చేసుకోవాలనుకున్నాను. దానికి తగిన శిక్షను అనుభవించాను. ఇక మీదట ఎన్నడూ ఇలా ప్రవర్తించను. ఈ చెట్టు నీడ, ఈ పండ్లు అందరికీ చెందుతాయి. అందరికీ వీటి మీద హక్కుంటుంది. అయ్యా, మీరు తప్పు తెలుసుకున్నారు. అదే మాకు సంతోషం. దేవుడెప్పుడూ కరుణామయుడు. మీరు గోడ కూల్చగానే చెట్టు మళ్ళీ ప్రాణం పోసుకుంది. రండి, ఈ చల్లని నీడలో విశ్రమించండి. ఆ రోజు నుండి జమీందార్ భూపతి పూర్తిగా మారిపోయాడు. తనకున్న సంపదలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. ఊరి జనమందరూ ఆ వింత చెట్టు నీడలో ఎలాంటి ఆటంకం లేకుండా ఆనందంగా గడపసాగారు. అలా ఆ గ్రామం మళ్లీ చల్లబడింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, దేవుడిచ్చిన ప్రకృతి సంపద అందర్ది. స్వార్థంతో దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే నష్టమే మిగులుతుంది. తోటివారితో పంచుకుంటేనే నిజమైన ఆనందం లభిస్తుంది. చంద్రం అనే ఒక పాల వ్యాపారి వీరాపురంలో ఉండేవాడు. ఆ ఊర్లో చంద్రం పేరు తెలియనివారు లేరు. దానికి కారణం అతనికున్న పెద్ద పాల కేంద్రం. ఊర్లో దాదాపు 70% మంది చంద్రం దగ్గరే పాలు కొంటారు. కాని చంద్రం తన తెలివితేటల్ని ప్రజల్ని మోసం చేయడానికి వాడుకునేవాడు. పాలల్లో నీళ్లు కలపడం వల్ల పాలు పల్చగా కనిపిస్తాయని భావించి అతను కొత్త రకమైన మోసానికి తెరతీశాడు. రకరకాల పిండి పదార్థాలు, నూనెలు, కొన్ని రసాయనాల్ని కలిపి పాలు చిక్కగా, తెల్లగా మెరిసిపోయేలా చేసేవాడు. చూసేవారికా పాలు చాలా స్వచ్ఛంగా, చిక్కగా అనిపించేవి. అదే ఊర్లో రామయ్య అనే మరో పాల వ్యాపారున్నాడు. రామయ్య దగ్గర కేవలం 5 ఆవులే ఉన్నాయి. కాని పాలల్లో చుక్క నీరు కూడా కలపకుండా అమ్మేవాడు. రామయ్య పాలు చంద్రం పాలంత చిక్కగా, తెల్లగా కనిపించకపోవడంతో ఊరి జనం రామయ్య దగ్గర పాలు కొనడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఒకరోజు ఉదయం రామయ్య భార్య లక్ష్మి రామయ్య దగ్గరకొచ్చి ఇలా అంటుంది, ఏమండి, మిమ్మల్నిలా చూస్తూ ఉంటే నా మనసు తరుక్కుపోతోంది. మన పాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నా ఊరి జనమంతా చంద్రం దగ్గరే పాలు కొంటున్నారు. మన దగ్గర పాలు అలాగే మిగిలిపోతున్నాయి. మన శ్రమంతా వృధా అవుతోంది. నిజమే లక్ష్మి, కానీ ఏం చేస్తాం? ప్రజలకి కంటికి కనిపించే చిక్కదనమే కావాలి. కాని నిజమైన స్వచ్ఛత అక్కర్లేదు. చంద్రం చేసే మాయాజాలం ప్రజలకు అర్థం కావడం లేదు. వాడు పాలల్లో ఏవేవో మిశ్రమాలు కలుపుతున్నాడని వాడి దగ్గర పనిచేసే నా మిత్రుడు రాంబాబు చెప్పాడు. అయినా మీరెందుకంత నిజాయితీగా ఉంటారు? కొంచెం నీళ్లు, ఏవైనా పిండి మిశ్రమం కలిపి ధర తగ్గించినా జనం మన దగ్గరకొస్తారు కదా. ఎంతో కొంత మనకు లాభం వస్తుంది. ఇలా పాలు మిగిలిపోయే బాధ ఉండదు. ఆవులకి పెట్టే దాణా లేక మనం ఈ మధ్యే 3 ఆవుల్ని అమ్ముకున్నాం. ఇలా అయితే ఉన్న ఆవుల్ని కూడా మనం అమ్ముకోవాల్సి వస్తుంది. వద్దు లక్ష్మి, మన పొట్ట నింపుకోవడానికి అలాంటి మోసం మనం చేయకూడదు. పసిబిడ్డలు, ముసలివారు, రోగులు మనం పోసే పాలను తాగుతారు. పాలు కల్తీ చేయడం అంటే
వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటం ఆడటమే. భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. అబద్ధం ఎన్నాళ్ళు బతుకుతుంది? ఏదో ఒక రోజు చంద్రం ముసుగు తొలగిపోతుంది. వాడి మాయ బయటపడుతుంది. ఇలా ఉండగా ఆ ఊరి జమీందార్ గారింటికి పట్నం నుండి 2 అతిథులు వచ్చారు. వారి పేర్లు వీరేశం, మల్లేశం. వీరు జమీందార్ గారికి చిన్ననాటి మిత్రులు. వీరికి పల్లెటూరంటే మక్కువ ఎక్కువ. ఇక్కడ అన్నీ సహజంగా స్వచ్ఛంగా దొరుకుతాయని వారి నమ్మకం. జమీందార్ గారు కూడా తన మిత్రుల కోసం శ్రేష్టమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. అయితే చంద్రం పాల కేంద్రం నుండే రోజూ జమీందార్ గారింటికి పాలందుతూ ఉంటాయి. ఒకరోజు ఉదయం వీరేశం, మల్లేశం అల్పాహారం చేస్తూ పాలు తాగుతున్నారు. మల్లేశం ఇలా అన్నాడు. వీరేశం, చూసావా ఈ పాలు ఎంత చిక్కగా ఉన్నాయో? పట్నంలో మనకు పోసే పాలు కేవలం నీళ్లలాగుంటాయి. ఇక్కడ పల్లెటూరు పాలు తాగితే కడుపు నిండినట్లు అనిపిస్తోంది. అవును మల్లేశం, చిక్కగా అయితే ఉన్నాయి, కానీ ఎందుకో ఈ పాలను చూస్తే నాకివి నిజమైన పాలేనా అని అనిపిస్తోంది. ఎందుకంటే పాలు ఇంత తెల్లగా ఒక రకమైన జిగుర్లాగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. సహజమైన పాలవాసన ఇందులో లేదు. నువ్వు మరీను పట్నంలో ఉండి ప్రతి దాంట్లోనూ ఏదో ఒక లోపం వెతకడం నీకు అలవాటైపోయింది. పాపం ఆ చంద్రం ఎప్పుడూ స్వచ్ఛమైన పాలనే పోస్తాడు. పాలల్లో ఒక్క చుక్క నీరు కూడా కలపడు. చూడు మల్లేశం, పాలు సహజంగా చిక్కగా ఉంటే దాని రుచి వేరుగా ఉంటుంది. కానీ ఇందులో ఏదో తెలియని జిగురుంది. పాల మీద మీగడ కూడా సహజంగా రావడం లేదు. సరే, ఈ విషయం వదిలే, కాసేపు ఊర్లో అలా తిరిగొద్దాం పదా. వీరేశం, మల్లేశం ఊరి దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. పల్లెటూరి ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నారు. సరిగ్గా అదే సమయంలో రామయ్య తన ఆవుల్ని తోలుకుంటూ అడవ్వైపు వెళ్తున్నాడు. ఆ ఆవుల ఆరోగ్యాన్ని ఎంత శుభ్రంగా ఉన్నాయో చూసి వీరేశం ఆశ్చర్యపోయాడు. రామయ్య ముఖంలో ఉన్న ఆ నిశ్చలమైన ప్రశాంతత వారిని ఆకర్షించింది. నమస్కారం, ఈ పశువులు చాలా బావున్నాయి. ఇవన్నీ మీవేనా? అవును బాబుగారు, నమస్కారమండి. ఇవన్నీ నావే. మీరెవరు? ఊర్లో కొత్తగా కనిపిస్తున్నారు. మేము జమీందార్ గారి అతిథులం బాబూ. పట్నం నుండి వచ్చాము. మీ పశువులు చాలా చురుగ్గా ఉన్నాయి. ఇవి పాలు బాగా ఇస్తాయా? ఇవి బాగానే పాలిస్తాయండి, కానీ నేను వీటికి కేవలం పచ్చిగడ్డి, మంచి తౌడు మాత్రమే మేతగా వేస్తాను. పాలల్లో నాణ్యత ఉండాలని మంచి మేత వేస్తాను. మీకు పాలేమైనా కావాలా బాబూ? మాకు జమీందార్ గారి ఇంట్లో చంద్రం అనే వ్యక్తి పాలు పోస్తున్నాడు. అవి చాలా చిక్కగా ఉన్నాయి. మీ పాలు కూడా అంత చిక్కగా ఉంటాయా? చిక్కగా ఉండడం వేరు బాబు, స్వచ్ఛంగా ఉండడం వేరు. ఇదిగోండి, ఇప్పుడే పితికిన పాలు నా దగ్గర ఉన్నాయి. ఒకసారి రుచి చూడండి, మీకే అర్థం అవుతుంది. రామయ్య చిన్న పాత్రలో పాలు పోసి వారికిచ్చాడు. వీరేశం ఆ పాలం తాగ్గానే అతని కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ఆ రుచిలో ఒక సహజత్వం ఉంది. మల్లేశం, ఇవి చూడు, ఇవి కదా అసలైన పాలు. మనం పొద్దున్న తాగిన పాలలో ఏదో భారీ మాయ ఉంది. రామయ్య గారు, మీ పాలు మేం పొద్దున్న తాగిన పాల కన్నా పల్చగా ఉన్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంది. గొంతులోకి వెళ్తుంటే వెన్న తిన్నంత హాయిగా ఉంది. కాని ఊళ్ళో అందరూ చంద్రం దగ్గరే కొంటున్నారు కదా, ఆ చిక్కదనం వెనుక ఉన్న రహస్యమేంటో మీకు తెలుసా? ఏం చెప్పమంటారు బాబు, చంద్రం చేసేది వ్యాపారం కాదు, అదొక మోసం. అతను పాలలో ఒక రకమైన తెల్లని పిండి మిశ్రమం కలుపుతాడు. ఆ మిశ్రమం పాలని జిగటగా మారుస్తుంది. పాలు చిక్కగా కనిపిస్తాయి. నావి స్వచ్ఛమైన ఆవు పాలు కాబట్టి సహజంగా పల్చగా ఉంటాయి. కానీ జనం ఆ చంద్రం మాయకే లోనవుతున్నారు. రంగుని చూసి మోసపోతున్నారు. అలాంటి పాలు తాగితే ఆరోగ్యానికి ముప్పు కదా. చంద్రం ఇంత ధైర్యంగా ఎలా చేస్తున్నాడు అంటే వాడికి భయం లేదా? వాడికి డబ్బు పిచ్చి బాబు. పైగా అతను జమీందార్ గారికి కూడా అవే పాలు పోస్తున్నాడు. జమీందార్ గారు వాడుతున్నారంటే ఊరి జనం ఇంకా ఎక్కువగా వాణ్ణి నమ్ముతున్నారు. ఊళ్ళో ఎవరైనా అడిగితే జమీందార్ గారి అండ ఉందని బెదిరిస్తాడు. రామయ్య, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మీరిన్నాళ్ళు ఎందుకు ఊళ్ళో ఈ విషయం గట్టిగా చెప్పలేదు? చెప్పానండి, కానీ చంద్రం మాటల గారడీ ముందు నా మాటలు గాల్లో కలిసిపోయాయి. వాడు నా పాలు పల్చగా ఉన్నాయని,
నేను నీళ్లు కలుపుతున్నానని ఎదురుదాడి చేస్తున్నాడు. జనం ఆ చిక్కదనానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. మీరు జమీందారు గారికి అత్యంత ఆప్తులు కాబట్టి నేను మీకు ఈ విషయం ధైర్యంగా చెప్తున్నాను. దయచేసి ఆ చంద్రం ఆట కట్టించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. వీరేశం ముఖం గంభీరంగా మారింది. అతను మల్లేశం వైపు చూశాడు. మల్లేశం, చూసావా, మనం చంద్రన్ని ఎంతగానో నమ్మాం. కాని వాడు కల్తీ పాలు పోసి మనల్ని మోసం చేస్తున్నాడు. మనం ఇప్పుడే వెళ్ళి జమీందారు గారికి ఈ విషయం చెప్పాలి. పద వెళ్దాం. నిజమే వీరేశం, కానీ చంద్రన్ చాలా గడుసు మనిషిలాగా ఉన్నాడు. మనం ఏదైనా సాక్ష్యంతో సహా వాణ్ణి పట్టుకోవాలి. అప్పుడే జమీందారు గారు పూర్తిగా నమ్ముతారు. వీరేశం ఒక ఉపాయం ఆలోచించాడు. మరుసటి రోజు ఉదయం జమీందారు గారి ఇంట్లో చంద్రం పాలు పోయడానికొచ్చినప్పుడు జమీందారు గారు కూడా హాల్లోనే ఉన్నారు. వీరేశం మెల్లగా అక్కడికొచ్చాడు. హా, ఏం చంద్రం, పాలు ఈరోజు చాలా చిక్కగా ఉన్నాయి కదా. ఏవైనా విశేషమా? నీ పశువులకేమైనా ప్రత్యేకమైన మేత పెడుతున్నావా? చంద్రం వినయం నటిస్తూ, ఏం లేదు బాబు, నేను మా పశువులకి పాత బెల్లం, జొన్నలు, మేలైన దాణా పెడుతున్నాను. అందుకే మా పశువుల పాలు ఇంత చిక్కగా ఉన్నాయి. అవునా? అయితే జమీందారు గారు, ఒక్కసారి ఇట్రండి. మీ పాల వ్యాపారి విన్యాసాలు చూడండి. చంద్రం, నీ పాలు నిజంగా స్వచ్ఛమైనవే అయితే ఇప్పుడే ఆ పాలని నువ్వొక పెద్ద గ్లాసు నిండా తాగి చూపించు. ఇప్పుడే, మా కళ్ళ ముందే. చంద్రం తడబడుతూ, అయ్యో బాబు, నాకేమో ఉదయాన్నే పాలు పడవు. కడుపులో నొప్పొస్తుంది. నేను పాలు తాగను, కేవలం అమ్ముతాను. పాలు పడవా? లేక అందులో నువ్వు కలిపిన మిశ్రమం వల్ల నీకేమన్నా అవుతుందని భయమా? జమీందార్ గారు, ఇతను మనల్ని మోసం చేస్తున్నాడు. ఇతను పాలల్లో ఏదో కలుపుతున్నాడు. జమీందారు అనుమానంగా, చంద్రం, ఇదేంటి, నీ పాలు నువ్వే తాగలేకపోతున్నావా? వీరేశం, ఇందులో నిజంగా ఇతనేమైనా కలిపాడో లేదో తెలుసుకోవడం ఎలా? అది చాలా సులభం. ఈ పాలని ఒక పాత్రలో పోసి కాసేపు వేడి చేసి వడబోయాలి. అలా 4-5 సార్లు పాలని వేడి చేసి వడబోస్తే అందులోని కల్తీ పదార్థాలు బయటపడతాయి. జమీందార్ గారు వెంటనే వంట మనిషిని పిలిచి పాలని పొయ్యి మీద పెట్టించారు. పాలు వేడెక్కుతున్న కొద్దీ పాలపైన నూనె పొర ఒక రంగులో పేరుకుంది. ఆ పాలని కొన్నిసార్లు వేడి చేస్తూ వడబోయగా అందులో ఉన్న పిండి పదార్థం బయటపడింది. చంద్రం, ఇదేంటి, ఇన్నాళ్ళు నువ్వు నా కల్తీ పాలను పూస్తున్నావా? మన ఊరి ప్రజలు ఈ పాలు తాగి అనారోగ్యానికి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారు? చంద్రం భయంతో, జమీందారు గారు, నన్ను క్షమించండి. డబ్బు మీద ఆశతో ఇలా చేశాను. అందరూ పాలు చిక్కగా కావాలని కోరుకుంటున్నారు కదా. రామయ్య లాంటి వారి దగ్గర పాలు పల్చగా ఉన్నాయని జనం వెక్కిరిస్తున్నారు. అందుకే నేనిలా మాయ చేయడం మొదలుపెట్టాను. అదే అలవాటైపోయింది. ఇకెప్పుడు ఇలా చేయను. నన్ను వదిలేయండి. ఇది కేవలం పొరపాటు కాదు చంద్రం, ఇది ద్రోహం. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. జమీందార్ గారు, వీణ్ణి కఠినంగా శిక్షించండి. అప్పుడే ఈ ఊళ్ళో మిగతా వ్యాపారులకి బుద్ధొస్తుంది. నిజాయితీ లేని వ్యాపారం సమాజానికి శాపం. తప్పకుండా వీరేశం. చంద్రం, నీ పాల కేంద్రాన్ని ఇప్పుడే మూసేస్తున్నాను. నీ దగ్గరున్న పశువులన్నిటినీ రామయ్యకు అప్పగిస్తున్నాను. ఊరి పంచాయతీ ముందు నీ తప్పును ఒప్పుకోవాలి. అందరికీ నువ్వు చేసిన మోసం తెలియాలి. చంద్రం తన తప్పు ఒప్పుకున్నాడు. ఊరి జనం అందరికీ నిజం తెలిసింది. రామయ్య నిజాయితీని అందరూ మెచ్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత వీరేశం మల్లేశం పట్నం వెళ్తుండగా రామయ్య వారికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాడు. అతనితో పాటు అతని భార్య లక్ష్మి కూడా ఉంది. బాబు, మీ పుణ్యమా అని మా ఊరికి కల్తీ ఆపద తప్పింది. నిజాయితీకి ఆలస్యంగానైనా విజయం లభిస్తుందని మీరు నిరూపించారు. నేను మీకెంతో రుణపడి ఉంటాను. లేదు రామయ్య గారు, మీ నిజాయితీనే మిమ్మల్ని కాపాడింది. మేం కేవలం నిమిత్త మాత్రులం. మోసం చేసేవాడు ఎన్ని గారడీలు చేసినా అది ఎన్నాళ్ళో నిలవదు. నిజం నిప్పులాంటిది. అది ఎప్పటికైనా బయటపడి తీరుతుంది. మీరిలాగే స్వచ్ఛమైన పాలన అందివ్వండి. రామపురం ప్రజల ఆరోగ్యం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. నిజాయితీ గల మనుషులు ఉన్నంతకాలం మంచితనానికి రోజులు ఉంటాయి. బాబు, నా భర్త నిజాయితీ మీద నాకప్పుడప్పుడు కోపం వచ్చేది. కానీ ఈరోజు ఆయన పద్ధతే
ఊరి మొత్తాన్ని కల్తీ నుండి కాపాడింది. ఆ మాయదారి చంద్రం ఆట కట్టించినందుకు ధన్యవాదాలు. రామయ్య చిరునవ్వుతో వారికి వీడ్కోలు పలికాడు. రామపురం గ్రామంలో ఇకపై కల్తీ పాలు అన్న మాటే వినిపించలేదు. నిజాయితీ గెలిచింది. మాయదారి చంద్రం ఓడిపోయాడు. ఊరి జనం అందరూ ఇప్పుడు రామయ్య పాల కోసం క్యూ కడుతున్నారు. చిక్కదనం కంటే స్వచ్ఛత ముఖ్యమని అందరూ తెలుసుకున్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, నిజాయితీతో కూడిన సంపాదన కొంచెమైనా అది మనకు మనశ్శాంతినిస్తుంది. మోసంతో కూడిన సంపాదన ఎంత ఉన్నా అది మనల్ని ఏదో ఒక రోజు నాశనం చేస్తుంది. పరుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సంపాదించడం మహాపాపం. సంపాదన కంటే సంస్కారం ముఖ్యం.